ఈ పొడి ఒక్కటి ఉంటే చాలండి, సాంబార్ ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఫంక్షన్ స్టైల్లో సాంబార్ చేస్తున్నామండి. పెళ్లిళ్ళల్లో కానీ ఫంక్షన్లో కానీ సాంబార్ తింటా ఉంటాం కదండి, కానీ ఆ టేస్ట్ అయితే మన ఇంట్లో రాదు కదా. వాళ్ళు వేసే సీక్రెట్ పౌడర్ ఇదే అండి. ఈ పౌడర్ చేసుకున్నట్లయితే మనం అక్కడైతే ఎలా టేస్ట్లో తింటామో అదేలాగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది కూడా 180 రోజులు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, బయటనే పెట్టచ్చండి. మీరు ఎప్పుడు సాంబార్ చేసినా కానీ కూరగాయలు పప్పు తిరుగుబాత పెట్టిన తర్వాత ఈ 2 స్పూన్లు సాంబార్ పొడి వేసినామంటే టేస్ట్ అదిరిపోతుందండి. అచ్చం ఫంక్షన్ స్టైల్లో సాంబార్ లాగే ఉంటుందండి. దీనికి సైడ్ డిష్ గా వెరైటీగా అరటికాయ తాలింపు చేస్తున్నామండి. ఎప్పుడు చేసేలాగా కాదండి, ఈసారి మనం డిఫరెంట్ గా చేస్తున్నాము. మీరు ట్రై చేయండి. సాంబార్ అనేది 200% పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి, అలానే హెల్ప్ చేయండి. ముందుగా సాంబార్కి పప్పు పెట్టుకునేద్దామండి. ఇక్కడ 1 కప్పు పప్పు తీసుకున్నానండి. ఈ కప్పు పప్పుకి నేను మెజర్మెంట్ చెప్తున్నాను. నేను చెప్పే క్వాంటిటీ సాంబార్ వచ్చి 5 మందిని ఇంకా 6 మంది తినచ్చండి. ఆ క్వాంటిటీతో చెప్తున్నాను. మీరు ఇలానే చేసినట్లయితే చాలా బాగుంటుందండి సాంబార్ అనేది. మన ఇంట్లో ఏం చేయాలని తోచినప్పుడు ఇలా వెజిటేబుల్ సాంబార్ పెట్టుకున్నా కానీ, ఒక తాలింపు కానీ ఒక అప్పలం కానీ వేసుకున్నట్లయితే తృప్తిగా తినచ్చండి. ఇప్పుడు ఇదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు పోసుకుందాము. 1 2 3. 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసుకున్నట్లయితే మీకు ఎక్కడ మాడదండి, కరెక్ట్గా ఉడుకుతుంది. ఈ పప్పులో వచ్చి మనం ఎర్రగడ్డ, టమోటా, తెల్లగడ్డ, పసుపు ఏమీ వేయలేదండి. ఒట్టి పప్పు మాత్రమే ఉడకపెడుతున్నాము. మనం పప్పు అయితే నానపెట్టలేదండి, డైరెక్ట్గా కడిగి పెట్టేసినాం కదా, కాబట్టి 4 విజిల్లు వస్తే సరిపోతుంది. అదే మీరు హాఫ్ అన్ అవర్ పప్పు కానీ నానపెట్టినట్లయితే 2 ఇంకా 3 విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. మీరు సాంబార్ ఎప్పుడు చేసినా కానీ మంచి టేస్ట్ రావాలంటే ఈ సాంబార్ పొడి చేసుకోండి. ఈ సాంబార్ పొడి వేసుకునే వల్ల సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి ఈ సాంబార్ పొడి అనేది చేసుకోండి. ఈ సాంబార్ పొడి కూడా ఒకసారి చేసుకున్నట్లయితే 6 నెలలు నిలువ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ సాంబార్ పొడికి మీకు ఈజీగా మెజర్మెంట్ ఉండడం కోసం నేను స్పూన్ కొలత చెప్తున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లుంటే. నేనైతే స్పూన్ కొలత చెప్తున్నాను. 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 3 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. మీకు ఇష్టమైతే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1/4 స్పూన్ ఆవాలు, 10 ఇంకా 12 గుంటూరు ఎండుమిరపకాయలు. ఇప్పుడు వీటిని అంతా వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి. మీరు ముందుగా పౌడర్ చేసి పెట్టుకునేసినట్లయితే సాంబార్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి చేసుకున్నారంటే 6 నెలలు నిలువ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఈజీగా సాంబార్ చేసుకోవచ్చు. ఇప్పుడు కందిపప్పు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు ఒకేసారి వేసి వేయించుకుందామండి. ఈ 3 అనేది ఒకేసారి వేసుకొని వేయించుకోండి. మంచిగా కలర్ రావాలండి. ఈ పప్పు అనేది ఇలా కలుపుతూనే ఉండాలి, మీరు అలానే వదిలేయద్దండి. సాంబార్ పొడికి కొంచెం మాడినా కానీ మనకి టేస్ట్ పోతుందండి. ఈ ఒక్క సాంబార్ పొడి ఉంటే చాలండి, మన సాంబార్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఈ సాంబార్ పొడికి అన్నీ వేయించుకునేటప్పుడు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలానే డ్రైగానే వేయించుకోండి. ఇంకొకటండి, మీరు కరివేపాకు కావాలంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా వేగేదాకా వేయించుకోవాలండి. మీరు కావాలంటే ఎండకు పెట్టుకైనా వేసుకోండి. ఇక్కడైతే నేను వేస్తలేదు. చూడండి, ఇలా బాగా కలర్ రావాలి. ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే కళాయిలోకి ధనియాలు, మిరియాలు, చెక్క వేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసుకునేద్దాం. ఉడుకు తగిలితే చాలండి, అవి కూడా వేసుకునేద్దాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, అలాగే మెంతులు, ఆవాలు. ఇవి కొంచెంసేపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఎండుమిరపకాయలు. సాంబార్ అనేది కలర్ ఎక్కువగా రావాలంటే మీరు కాశ్మీర్ మిరపకాయలు కానీ వేసుకోవచ్చండి. వీటిని బాగా చల్లారనిద్దాము. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సాంబార్ పొడి కష్టం అనుకుంటామండి చేసేది, కాకపోతే ఈజీగానే అయిపోతుంది. ఇందులో కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇవంతా బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. ఇంగు కానీ నేను ఇప్పుడు వేయలేదండి, తిరుగుబాతుకి వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ గడ్డింగు ఉన్నట్లయితే వేయించి వేసుకునేయండి. ఈ సాంబార్ పొడితో పాటు 2 మునక్కాయలు, 1 ముల్లంగి, 1 క్యారెట్, 3 వంకాయలు, 1 టమోటా, 1 ఎర్రగడ్డ, అలాగే 1 చిన్న తెల్లగడ్డ, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు, కొద్దిగా కారము, అలాగే కొద్దిగా ఇంగువ,
కొద్దిగా కరివేపాకు. సాంబార్ అంతా అయిపోయినాక లాస్ట్లో చల్లుకోవడానికి కొద్దిగా కొత్తిమీర అండి. ఇంతే అండి ఈ సాంబార్కి కావాల్సింది. సింపుల్గా ఉంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ, ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ ఇలా సాంబార్ చేసుకున్నట్లయితే ఈజీగానే అయిపోతుంది, టేస్టీగానే ఉంటుందండి. మీరు ఈసారి ఇలానే ట్రై చేయండి. చింతపండు కూడా కడిగి నానపెట్టేస్తానండి. ముందుగా కూరగాయలంతా తొక్కలు తీసి నీళ్ళలో వేసేద్దామండి. ముల్లంగి కూడా సాంబార్కి చాలా బాగుంటుందండి. అలాగే మనకు బాడీ ఏమైనా హీట్ అయిపోయినప్పుడు కానీ ఒట్టి ముల్లంగే వేసి సాంబార్ పెట్టుకోండి, టేస్ట్గానే ఉంటుంది, బాడీ కూడా కూల్ అవుతుందండి. అలాగే క్యారెట్ ఎక్కువ వేయద్దండి, స్వీట్ వచ్చేస్తుంది. ఒకటి వేసుకోండి సరిపోతుంది. మీరు ఇంకా ఇందులోకి బీన్స్ వేసుకోవచ్చు, చిక్కుడుకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, అలాగే బీరకాయ వేసుకోవచ్చు, గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు అండి. ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు అండి ఈ సాంబార్కి. ముల్లంగి అయితే ఇట్లా నేను రౌండ్గా వేస్తున్నానండి, మీరు ఇలా పొడవుగా వేసి కానీ వేసుకోవచ్చు. అలాగే క్యారెట్. ఇప్పుడు ములక్కాయలు కట్ చేసుకుందాము. ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసి వేసేద్దాం. చూడండి ఈ సైజులో కట్ చేసుకోండి, బాగుంటుంది. ఎర్రగడ్డ కూడా నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నానండి. చూడండి ఈ సైజులో కట్ చేస్తున్నాను. టమాటా కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను నేను. చూడండి ఈ సైజులో కట్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, తెల్లగడ్డ కూడా ఇలా దంచి వేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలు, కూరగాయల ముక్కలు, అలాగే ఎర్రగడ్డ, టమాటా కూడా. కూరగాయ ముక్కలు అనేది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, అలాగే ఇంగువ అనేది ఈ స్టేజ్లోనే వేసుకొని వేయించుకోండి కొంతసేపు. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. కూరగాయ ముక్కలు కొంచెం బాగా మగ్గిందండి, ఇంకొంతసేపు మగ్గించుకున్న తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. నేను ధనియాల పొడి వేయలేదండి, ఎందుకంటే సాంబార్ పొడిలో కొడతా ఉన్నాం కదా ధనియాలు వేసి, అదే సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు సాంబార్ పొడి కొట్టుకుందాం. సాంబార్ పొడి కొట్టేటప్పుడు బాగా చల్లారినాక కొట్టుకోండి. చూడండి సాంబార్ పొడి కూడా ఇలా మెత్తగా కొట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా కొట్టుకున్న తర్వాత ఇలా గాజు డబ్బాల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 6 నెలలు నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కానీ పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకోండి ఉంటుంది. ఇంకోటి అండి, మీరు మిక్సీ పడితేనే వేడిగా ఉన్నప్పుడు వేసి పెట్టద్దండి, బాగా చల్లారినాక వేయండి, అప్పుడే మనకు నిలువ ఉంటుంది. వేడిగా వేసినట్లయితే కానీ బూజు వచ్చే ఛాన్స్ ఉందండి. పప్పు చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో. ఇలా ఉడకాలండి సాంబార్కి. ఎప్పుడు మనము స్మాష్ చేసుకుందామండి, ఊరికే పప్పు గుత్తితో ఏమి ఎనపాల్సిన పని లేదు. చూడండి ఇలా చేస్తేనే మెత్తగా అయిపోయింది మనకు పప్పు. అంతే అండి, పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు సాంబార్ చూద్దాం. చూడండి సాంబార్ కూడా బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు మనకు ముక్కలు అనేది అర్థం ఉడికింటుందండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టుకున్న తర్వాత చింతపండు పులుపు కూడా పోసేద్దాం. ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసుకునేద్దామండి. చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెంసేపు బాగా ఉడికిందంటే మన పప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడు పప్పు కూడా వేసేద్దాం. అలాగే కొద్దిగా నీళ్ళు. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలండి కొంతసేపు.
అన్నీ వేసేసినామండి. ఇంక సాంబార్ పొడి ఒకటి వేయాలి. ఇది బాగా ఉడికేటప్పుడు సాంబార్ పొడి ఒక 2 స్పూన్లు వేసి కొంచెంసేపు ఉడక పెట్టుకుని కొత్తిమీర చల్లేస్తే అయిపోయింది. చూడండి సాంబార్ చూడడానికి ఎంత బాగుందో. సాంబార్ అయితే అవ్వడానికి ఇంకొక 5 నిమిషాలు టైం ఉందండి. సాంబార్ అయితే అయిపోతుంది. దానికి సైడ్ డిష్గా ఒక తాలింపు ఉంటే మధ్యాహ్నం విందు భోజనం లాగా తినచ్చండి. దానికోసం నేను ఇక్కడ అరటికాయ తాలింపు చేస్తున్నానండి. ఈ అరటికాయ తాలింపు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాకుండా మనం అరటికాయలుగానే ఉడకబెట్టేసి తొక్క తీసేసి చేస్తున్నామండి. అది కూడా డిఫరెంట్గా చేస్తున్నాం. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. దీనికి సూపర్ డూపర్ కాంబినేషన్ అంటే ఈ తాలింపు అండి. కాబట్టి ఇదేలాగా మీరు ఈ తాలింపు కొత్తగా ట్రై చేయండి. ముందుగా మొదలు ఇలా కోసేసి మనము ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఇక్కడ నేను 4 అరటికాయలు తీసుకున్నాను. ఇప్పుడు అరటికాయ ఉడకపెట్టుకుందామండి. మనం ఉడకపెట్టేటప్పుడు మూత అనేది వేయలేదు. బాగా మునిగేంత నీళ్ళు పోసేసి బాగా ఉడకపెట్టుకోవాలి. మెత్తగా అవుతుందండి అరటికాయ, అంతవరకు ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు సాంబార్ కూడా బాగా ఉడుకుతుందండి. ఈ స్టేజ్లో మనం సాంబార్ పొడి వేస్తున్నాను. ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు వేస్తున్నాను. 1 2 సాంబార్ అనేది బాగా అయిపోయింది. బాగా మరిగేటప్పుడు వేసుకోండి, సరిపోతుంది. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మీరు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన అవసరం లేదు. మీరు ఇలా చేసుకున్నట్లయితే సాంబార్ ఎప్పుడు ఒకే టేస్ట్లో వస్తుందండి. టేస్ట్ అయితే మారదు. ఈ సాంబార్ రైస్కే కాదండి, చపాతీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, ఇడ్లీకి కూడా అదిరిపోతుందండి. ఒక్క సాంబార్ చేసుకున్నట్లయితే మామూలుగా మనం ఇడ్లీకి ప్లెయిన్ సాంబార్ పెడతా ఉంటాం కదండి, ఆ సాంబార్కి కూడా మనం ఈ పౌడర్ అనేది ఉపయోగించుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి సాంబార్ బాగా ఉడుకుతుంది. సాంబార్ కూడా అయిపోయిందండి. వాసన అయితే అదిరిపోతూ ఉందండి ఇంట్లో. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను. అంతే అండి, సాంబార్ అయిపోయింది. కొత్తిమీర వేసేసినాను, స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి వెజిటేబుల్ అంతా బాగా కనిపిస్తా అదిరిపోతుందండి. సేమ్ మనం పెళ్ళిళ్ళలో చేస్తారు కదండి సాంబారు, అదే టేస్ట్లో ఉంటుందండి. అరటికాయలు పెట్టిన కాసేపటికి ఇలా రంగు తిరుగుతుందండి. రంగు తిరుగుతుంది, స్టవ్ ఆపేయద్దండి. మనకు అరటికాయ అనేది మెత్తగా అవ్వాలండి. ఇంకా కొంచెంసేపు ఉడకాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత నీళ్ళు ఉంచేద్దాం. ఈ అరటికాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ కూడా ఈ మాదిరి స్లైసెస్గా చిన్నగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, ఒక అర్ధం తెల్లగడ్డ తొక్క తీసేసి ఇలా దంచుకోవాలి. అలాగే కొద్దిగా కారము, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు. మామూలుగా అరటికాయ వేపుడు చేస్తే మనం పల్లీల పొడి వేస్తాం కదండి, అదైతే వేసలేదు. ఇలానే చేస్తున్నాను. ఇలా చేసేదాని వల్ల మీరు పొద్దున్న చేసినా కానీ సాయంకాలం దాకా చెడిపోదండి, బాగుంటుంది. ఎందుకంటే పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఏమీ వేయలేక కదా, కాబట్టి బాగుంటుంది. హ్యాపీగా మీరు పొద్దున్న చేసుకొని కూడా లంచ్ బాక్స్కి తీసుకెళ్ళచ్చు. లేదు మనం సాయంకాలం వచ్చి కూడా అదే కళాయిలో ఉంటే వేడి చేసుకొని సాయంకాలం ఇదే సాంబార్ కూడా రైస్ పెట్టుకున్నామంటే అవుతుందండి. ఇప్పుడు ఉడికిపోయిందండి, నీళ్ళు వంచేద్దాము. నీళ్ళు వంచేసి చల్లారి పెట్టుకుందాం. స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆవాలు అనేది బాగా చిట్లిందండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. అలాగే ఎర్రగడ్డలు, కొంచెం బాగా కలర్ రావాలి. అలాగే తెల్లగడ్డలు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం. ఇవి 3 బాగా మగ్గాలండి. ఇది మగ్గే లోపల మనం అరటికాయ పైన తొక్క తీసుకొని కట్ చేసుకుందాం. చూడండి ఉడికితే మనకి బాగా వచ్చేస్తుంది తొక్క అనేది, చూసారా. చాలామందికి మనం తాలింపు చేసినప్పుడు కూడా ఈ తొక్క నచ్చదండి. అలాంటి వాళ్ళు ఇలా చేసినట్లయితే ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ తొక్క తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా 4గా కట్ చేసుకున్నాను పొడవుగా. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి ఈ సైజులో కట్ చేస్తున్నాను. ఈ సైజులో ఉంటే మనకు తినడానికి కూడా బాగుంటుంది, కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోండి. ఇలా ఒకదానికొకటి అంటుకొని ఉంటే కూడా ఇలా తీసేయండి, సరిపోతుంది. ఎర్రగడ్డలు కూడా బాగా వేగిపోయిందండి, ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపోయినంత కారము, అలాగే పసుపు, కొద్దిగా సాల్ట్, అంతే అండి. మనం అన్నీ వేసేస్తున్నాము. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. చూడండి చూడడానికి ఎంత బాగుందో డ్రైగా.
మీరు ఇలా పెరుగన్నానికి కూడా చాలా బాగుంటుందండి చేసుకున్నారంటే. ఇలానే ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. కొద్దిగా నీళ్ళు చల్లుకొని వేయించుకోండి, ఎక్కువ వద్దు, కొద్దిగా, మరీ డ్రైగా ఉంటేనూ బాగోదు. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్నట్లయితే సరిపోతుంది. మంట కూడా తక్కువలో పెట్టుకొని వేయించుకోండి, ఎక్కువలో పెట్టద్దండి. అంతే అండి, మన తాలింపు కూడా అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేస్తున్నానండి. చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి. చూడండి సాంబారు చూసారా, మన నిజంగా అండి మన ఫంక్షన్లో ఎలా అయితే ఉంటుందో సాంబారు అదేలాగా ఉంటుందండి. మీరు ఇలానే ట్రై చేయండి. చూడండి కలర్ కూడా చూడండి. సాంబార్ అనేది ఎక్కువగా వేసుకోవాలండి రైస్కి, అప్పుడే బాగుంటుంది. అలాగే దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి ఈ తాలింపు, అరటికాయ తాలింపు. దీనికి మించిన విందు భోజనం వేరే ఒకటి ఉంటుందా? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ అంతా. చూసారు కదండి మనం ఫంక్షన్లో చేసే సాంబారు ఎంత టేస్టీగా వచ్చిందో. చూడడానికి కలర్ కానీ టేస్ట్ కానీ అదిరిపోతుందండి. ఈ ఒక్క పొడి చేసుకున్నట్లయితే ఎప్పుడు కావాలో మనము ఇలా టేస్టీ సాంబార్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వస్తుందండి సాంబార్ అనేది. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.